ఆది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అసలు హూ ఈజ్ జీసస్? యేసు అంటే ఎవరు? అసలు ఆయన ఏంటి అనేది మనం ఒకసారి కొద్ది మాటల్లో చెప్పుకుందాము. ఇది ప్రసంగం కాదండి. నాకు ఈ చలికాలము వర్షాకాలం పడక గొంతు చాలా ట్రబుల్ ఇస్తూ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి నా స్వరం బాగాలేదని మీరు విసుక్కున్నా కూడా క్షమించండి విసుక్కున్నట్లయితే. హూ ఈజ్ జీసస్? యేసు అంటే ఎవరు? ఆయన ఒక కంఫర్టర్ ఆఫ్ డిప్రెస్డ్ అంటే నిరాశ నిస్పృహలలో ఉన్నవారికి ఓదార్పునిచ్చే దేవుడు. చూడండి, నిరాశ నిస్పృహలలో ఉన్నవారికి ఓదార్పునిచ్చు దేవుడు, కంఫర్టర్ ఆఫ్ డిప్రెస్డ్. రెండవదిగా సేవియర్ ఆఫ్ సిన్నర్స్, పాపులకు రక్షకుడైన, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినన్నమాట. ఇది నిజము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జడ్జ్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఈ లోకానికి న్యాయాధిపతిగా వచ్చినటువంటి దేవుడు. న్యాయాధిపతులకే న్యాయాధిపతి ఈయన. హల్లెలూయా. అదే మరి నాలుగవదిగా చూసినట్లయితే లార్డ్ ఆఫ్ ఆల్, అందరికీ ప్రభు. ఈయన ఒక్కరికి మాత్రమే కాదు. ఆ కులము ఈ కులము ఆ మతము ఈ మతం అని లేదండి. మరి లార్డ్ ఆఫ్ ఆల్, అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఈయన. దేవుని స్తోత్రం. మరి ఐదవదిగా చూసినట్లయితే సప్లయర్ ఆఫ్ ఆల్ అంటే నీవు అవసరతలో ఉన్నప్పుడు నీ అవసరం తీర్చే దేవుడు. ప్రతి వారి అవసరం తీర్చేవాడు సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. హల్లెలూయా. నా స్వశక్తితోనూ నా బుద్ధి జ్ఞానములతోనూ సంపాదించుకుంటున్నానని చాలామంది ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ అది కాదండి. మనకు సప్లై చేసేటటువంటి సప్లయర్ ఎవరో ఒకరున్నారు. సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే మరి సప్లయర్ ఆఫ్ ఆల్. నీవు అవసరంలో ఉన్నప్పుడు నీ అవసరంలో నీవు తీర్చేవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆరవదిగా చూసినట్లయితే ఫ్రెండ్ ఆఫ్ లోన్లీ. నీవు మరి ఒంటరి వారికి మిత్రుడిగా ఉంటూ ఉన్నాడు. నీవు ఎప్పుడైతే ఒంటరితనంలో ఉంటున్నావో, అందరూ వెలివేస్తారో, అందరూ చీత్కరిస్తారో, నీ ఒంటరితనంలో నువ్వు ఎంతో ఏడుస్తూ ఉంటావు. ఆ సమయంలో మన స్నేహితుడు ఎవరో తెలుసా? మన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమేనండి మన ఫ్రెండ్. ఆయన ఎవరైనా మన అందరికీ కూడా స్నేహితుడై ఉన్నాడు. నా ఒంటరితనంలో, నా దుఃఖ సమయంలో ఇప్పుడు ఎల్లప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నా స్నేహితుడై ఉండి నన్ను నడిపిస్తూ ఉన్న నా అధిపతి అయి ఉన్నాడు నాకు, నా జీవితానికి. అలాగే నీవును నా ప్రియ సహోదరుడా, నీవు కష్ట సమయంలో, దుఃఖ సమయంలో ఒంటరైపోయినప్పుడు, నీవు భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా, నీ బిడ్డలతో నువ్వు ఒంటరైపోయినావా నా కుమార్తె, నీవు మరి రకరకాల మరి ఇదిలో వేదనలతో ఉన్నావా నా కుమారుడా, నా కుమార్తె, ఎవరైనా మనకి మంచి స్నేహితుడై ఉన్నాడు. ఎవరై ఉన్నాడు? మనకి మంచి స్నేహితుడై ఉన్నాడు. ఏడవదిగా చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ ఆర్ఫన్స్ మీన్స్ ఎవరండి? మరి అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఆర్ఫన్స్ అంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్న దేవుడు. అంటే తల్లిదండ్రులు లేని వారికి, దిక్కు లేని వారికి, అనాథలకు. ఆర్ఫన్స్ అంటే ఎవరు? అనాథలుగా విడవబడిన వారికి. అందరూ ఉండి కూడా కొన్నిసార్లు అనాథలంగా బ్రతకాల్సి వస్తుంది. అందరూ ఉండి కూడా చుట్టూ అందరూ ఉంటారు నాన్న వాళ్ళు, కానీ మనకి ఎవ్వరు కూడా మన జోలికి రారు. ఉన్నావా, తిన్నావా, లేదా అని కూడా పలకరించేవారు కూడా ఉండరు. అదే ఆర్ఫన్తనం అంటే మనకెవరో దిక్కుమాలిన తనంలో మనం ఉన్నప్పుడు మనకెవరండి? ఆయన ఫాదర్గా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. ఫాదర్ ఆఫ్ ఆర్ఫన్స్. నిన్ను అనాథనగా విడవను, నిన్ను ఎడబాయను, నీవు నా సొత్తు అని పేరు పెట్టి పిలిచడం కనుక నా ప్రియమైన సహోదరుడా, తప్పక ధైర్యం కలిగి ఉండవలనని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. మరి అలాగే పీస్ ఆఫ్ రెస్ట్లెస్ ఎవరు? యేసుక్రీస్తు వారు పీస్ ఆఫ్ రెస్ట్లెస్, నెమ్మది లేని వారికి శాంతినిచ్చేవాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు నెమ్మది లేకుండా మనం కోల్పోతూ ఉంటాము. శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎవరు కూడా మనల్ని పలకరించరు. మనం అందరితో ఉండాలి అనుకుంటాం, కానీ దుర్మార్గపు ఆలోచనల చేత ఏడవబడి కొట్టబడుచు వాళ్ళు మనల్ని ఎవరిని కూడా పలకరించరు. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉన్న వారిని ఏదైనా వారి ద్వారా ఏదైనా మేలు కలుగుద్ది, వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదైనా ఇస్తారు అనుకుంటే స్నేహాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానండి కష్ట నష్ట ఈతి బాధల్లో కన్నీటి సమయంలో ఎవరు కూడా మనకి వెంట ఉండరు. మనకి నెమ్మదినిచ్చే మాటలు కూడా పలికేవారు కూడా మనకి ఉండరు. కనుక పీస్ ఆఫ్ రెస్ట్లెస్, నెమ్మది లేని వారికి శాంతినిచ్చేవాడుగా ఆయన మనకి ఉంటూ ఉన్నాడు. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా యేసుక్రీస్తు వారంటే ఎవరు? చూడండి ఇప్పుడు ఎంత గొప్ప మాటలు ఇవి. అయితే 9వదిగా చూసినట్లయితే విజ్డమ్ ఆఫ్
ఫూలిష్ అంటే తెలివి లేని వారికి జ్ఞానం ఇచ్చేవాడు. ఈ ఫూలిష్గా బ్రతుకుతున్న వాళ్ళందరికీ కూడా తెలివి లేకుండా ఉన్న వాళ్ళకి ఆయన జ్ఞానం ఇచ్చేవాడు, విజ్డమ్ ఇస్తాడు. చూసారా, విజ్డమ్ ఆఫ్ ఫూలిష్. ఈ ఫూలిష్నెస్, తెలివి లేని వారికి జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. జ్ఞానం కావాలని ఒక భక్తుడు సొలొమోను మహారాజు కోరుకుంటాడు. అయ్యా, నాకంతా ఉంది కానీ జ్ఞానం తక్కువగా ఉన్నది నాయన, నాకు జ్ఞానం దయచేయి ప్రభువా అని అడిగాడు. మనం ఎంత అన్ని పెద్ద తెలివితేటలు ఉన్నాయని మనం అనుకుంటాం కానీ మనలో దేనికి సాటి లేదండి మన తెలివి. దేవుని అడగాలి, దేవా నేను అజ్ఞానురాలను, అజ్ఞానుడను, జ్ఞానం లేని దానను, జ్ఞానం లేని వాడను, నాకు జ్ఞానం దయచేయి ప్రభువా అని సొలొమోను మహారాజు అంతటి వాడే అడిగినప్పుడు మనం అడగాల వద్దా? మనం ఏ పాటి వారమండి? మనం కూడా అడగవలసిన వారమై ఉంటున్నాము. విజ్డమ్ ఆఫ్ ఫూలిష్, తెలివి లేని వారికి జ్ఞానం ఇచ్చేవాడు ఆయన. అలాగే 10వదిగా చూసినట్లయితే ఆఖరిగా గాడ్ టు హూ ట్రస్ట్. గాడ్ టు హూ ట్రస్ట్. చూడండి, ఎవరైతే తనను నమ్ముతారో, ఆయన నమ్ముతారో ఆయన వారికి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. గాడ్ టు హూ ట్రస్ట్. ఎవరైతే తనను నమ్మిన వారికి ఆయన దేవుడై ఉన్నాడు. తను నమ్మకపోతే ఆయన దేవుడు ఎట్లా? నువ్వు దేవుడని నమ్మకపోతే నువ్వు మూర్ఖురాలవే. కాబట్టి తనను అందరు అంగీకరించరు, వారికి అందరికీ అంటాడు దేవుడు. చూసారా, మరి అందరికీ దేవుడై ఉన్నాడండి. తను అంగీకరించాలి. దేవుణ్ణి అంగీకరించినట్లయితే ఆయన మనకు దేవుడై ఉన్నాడు. మనల్ని కాచి కాపాడుటకు అనునిత్యమైన ప్రశస్తమైన రెక్కల కింద రెక్కలు చాచి ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరుచుకునే దేవుడై ఉంటున్నాడు. ప్రతి కష్ట నష్ట ఈతి బాధల్లో మనల్ని రక్షించడానికి ఆయన మనకు సన్నద్ధుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొకటి, ఎవ్రీథింగ్ టు హూ లవ్ హిమ్. ఎవ్రీథింగ్ టు హూ లవ్ హిమ్. చూడండి, తనను ప్రేమించి విధేయత చూపేవారికి ఆయన సమస్తమై ఉన్నాడు. హల్లెలూయా. సమస్త కార్యములు చేయగలిగిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీథింగ్ టు హూ లవ్ హిమ్. ఎవ్రీథింగ్ టు అంటే తనను ప్రేమించి ప్రతి విషయంలో కూడా విధేయత కలిగి ఉన్నట్లయితే మరి ఆయనకి సమస్తమై ఉన్నాడు. చూడండి, తనను ప్రేమించి విధేయత చూపేవారికి ఆయన సమస్తమై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది కదండి మనకి ఎన్ని ఉన్నాయో. మనకి యేసు అంటే ఎవరు? హూ ఈజ్ జీసస్ అంటే చక్కగా ఇంగ్లీష్ నుంచి తెలుగులో కూడా నేను చెప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరాశ నిస్పృహలలో ఉన్న వారికి ఓదార్పునిచ్చేవాడై ఉన్నాడు దేవుడు. ఒకటి. రెండవదిగా పాపులకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా ఈ లోకానికి న్యాయాధిపతి అయి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందరికీ నాలుగవదిగా అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు అంటే ఎవరండి? అందరికీ ప్రభు. నీ నా కుల మత భేదాలతో ఏ భేదమునూ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు అవసరంలో ఉన్నప్పుడు నీ అవసరం తీర్చువాడు దేవుడై ఉన్నాడు. ఐదవదిగా చూసారా, అలాగే ఒంటరి వారికి, ఆరవదిగా ఒంటరి వారికి మిత్రుడై ఉన్నాడు, స్నేహితుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడవదిగా మరి అందరికీ తండ్రి అయి ఉన్నాడు. అది ఎనిమిదవదిగా నెమ్మది లేని వారికి శాంతినిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తొమ్మిదవదిగా తెలివి లేని వారికి జ్ఞానం ఇచ్చేవాడై ఉన్నాడు. అలాగే 10వదిగా తనను నమ్ము వారికి దేవుడు, తనను నమ్మిన వారికి ఆయన దేవుడై ఉంచుకున్నాడు. తనను ఎందరు అంగీకరిస్తారని చెప్పాను కదా, వారందరికీ నీ దేవుడై ఉంచుకున్నాడు. హల్లెలూయా. మరి లాస్ట్గా చివరిగా చూసినట్లయితే ఎవ్రీథింగ్ టు హూ లవ్స్ హిమ్. ఎవ్రీథింగ్, తనను ప్రేమించి విధేయత చూపేవారికి సమస్తమైన వాడై ఉన్నాడు. సమస్తమైన వాడై ఉంచుకున్నాడు. దేవునికి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధరామ ప్రియ పరలోకపు తండ్రి, సమస్తమునై ఉన్న దేవానికి స్తోత్రములు నాయన. మాకు అన్ని విషయాల్లో ఆదరణకర్తవైన దేవానికి స్తోత్రములు. అయ్యా, మాలో ఏమేమి కొదువుగా ఉన్నావో ప్రభా, మేము నీ నుంచి అడిగి తెలుసుకుని ప్రభా, అడుగుకొని పొందుకుని వారముగా ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. మూర్ఖపు మాటలు మా నోట రానివ్వకండి దైవానికి స్తోత్రములు. మేము మూర్ఖులం ప్రభా, దేనికి పనికిరాని వారము, చెత్త దుమ్ము ధూళి కంటే తక్కువైన వారమే ప్రభా. అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ స్వకీయ బిడ్డలుగా ఉండుటకు తండ్రి నానా అని పిలుచుకునే గొప్ప స్వతంత్రతను ఇచ్చిన దేవాది దేవానికే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ఒంటరిగా ఉన్నప్పుడు నేను నిన్ను విడువను ఎడబాయనన్నావు ప్రభా, అనాథనగా విడువను నీ దగ్గరికి వస్తానని చెప్పిన దేవానికి స్తోత్రములు నాయన. ప్రతి విషయంలో కూడా ఈ విషయంలో ఈ మాటలు, ఈ యొక్క 11 మాటలు ప్రభా, ప్రతి వాళ్ళు కూడా హూ ఈజ్ జీసస్ అనేది ప్రతి వారు కూడా తెలుసుకున్నట్లు ఈ యొక్క 10 మాటలతో, ఈ 11 వచనాలు, ఈ 11 మాటల్లో కూడా ప్రభా మీరు ఉండి ప్రతి వారి హృదయంలో ఆలోచింప చేయమని, మీ దీవెనలతో నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృపయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమయు,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు అందరికీ తోడయుండును గాక. ఆమేన్.